సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. 10 నిమిషాల నిడివి గల వీడియోను సిపి ఆనంద్ విడుదల చేశారు. తొక్కిసలాట జరిగిన తీరును వాస్తవాలతో వివరించారు. ఘటన పూర్వపరాలను మీడియాకు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు కోర్టు పరిధితో పాటు దర్యాప్తులో ఉందన్నారు సిపి ఆనంద్. కోట్లు మోర్ దాన్ 100% ఇంప్రూవ్మెంట్ దీంట్లో ఉంది. అదే కాకుండా కేసెస్ డిటెక్షన్లో 30% పెరుగుదల ఉంది. పర్సన్స్ అరెస్టెడ్లో కూడా 16% పెరుగుదల ఉంది. 500 కన్నా ఎక్కువ మంది సైబర్ క్రిమినల్స్ని ఈ సంవత్సరం 2024లో హైదరాబాద్ సిటీ పోలీస్ చెందిన సైబర్ క్రైమ్ వింగ్స్ ద్వారా స్టేషన్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద సంఖ్య. ఇది దీంట్లో మనం నోట్ చేసుకునే గ్యాంగ్స్ ఏవైతే అరెస్ట్ అయ్యాయో అవి మొత్తము గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మాడ్యూల్ ఒకటి, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన మాడ్యూల్ ఒకటి, సౌత్ ఇండియాకి సంబంధించిన మాడ్యూల్ ఒకటి. ఈ 3 మాడ్యూల్స్ ద్వారా పెద్ద సంఖ్యలో ఈ సైబర్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము క్రమ కొద్దీ దీన్ని అనలైజ్ చేస్తే బ్యాంకింగ్ సిస్టమ్ సహాయం లేకుండా సైబర్ క్రిమినల్స్ ఆపరేట్ చేయలేరని మేము కనుక్కున్నాము. ఈ అన్ని సైబర్ క్రైమ్స్ కూడా ఒక లేయర్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా జరుగుతాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ టు అ బ్యాంక్ అకౌంట్, దాని తర్వాత వేరే బ్యాంక్ అకౌంట్, ఆ విధంగా లేయర్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్కి ద్వారా ఈ మనీ అంతా కూడా సైఫన్ ఆఫ్ అయిపోతుంది. ఈ సంవత్సరం 42 కోట్లు మోర్ దాన్ 100% ఇంప్రూవ్మెంట్ దీంట్లో ఉంది. అదే కాకుండా